నాకు ఈ సినిమాని ఆర్జీవి చూడొద్దని కోరుకుంటున్నా, నాని అన్న చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాని అన్న ఒకవేళ ఇప్పుడు 1, 2, 3 అని హిట్లు తీసుకుంటూ పోతున్నాడు కదా, కోర్టు 2 తీయాలనుకుంటే నాని అన్నకు హీరోయిన్ దొరుకుతుంది ఈ నవవసంతాల సినిమా ద్వారా. అంత బాగా అనిపిస్తుంది. మనకు కొత్తని ఈ అమ్మాయి అంత అద్భుతంగా అనిపించింది. కొన్ని సందర్భంలో ఈ అమ్మాయి కోర్టు 1లో ఉన్న హీరోయిన్ శ్రీదేవి ఉందిగా, ఆ అమ్మాయి పోలికలు కూడా కనపడతాయి. కానీ కొద్దిసేపటి తర్వాత అనిపితే లేదా అమ్మాయి వేరే అంత పర్ఫెక్ట్గా చేసింది అనమాట. చాలా అద్భుతంగా అనిపించింది. నాకు ఒకటి ఫైట్ సన్నివేశం వస్తుంది నవవసంతాల సినిమాలో. అప్పుడు నాకు విజయశాంతి గారు గుర్తొస్తారు. ఈ అమ్మాయి కనుక తెలుగులో కంటిన్యూ సినిమాలు చేస్తే ఒక 10 ఏళ్ళు ఇండస్ట్రీ వెళ్తుంది ఖచ్చితంగా. లేడీ సూపర్ స్టారు, లేడీ మెగాస్టారు, లేడీ అమితాబ్ బచ్చన్ అంటారు కదా, ఆ స్థాయికి ఎదుగుతుంది. ఈమె కంటిన్యూగా తెలుగులో అవకాశం ఇవ్వాలి. అలాగే ఆర్జీవి గారు ఎందుకు చూడొద్దాను అంటే దీంట్లో ఒక ఫైట్ సన్నివేశం ఉంటుంది, ఫైటింగ్ ఉంటుంది. ఆ సందర్భంలో ఆమెను చూసినంటే ఆర్జీవి మళ్ళా ఫైటింగ్ వేసే సన్నివేశాలు కరాటే కిడ్ లాగేసి ఈ అమ్మాయితోటి హీరోయిన్గా సినిమాలు తీస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు, టూ పీస్ బికిని చేపిస్తాడు. మళ్ళీ తెలుగు సినిమాల్లో ఇక మంచి సినిమాలు రావు. నాని అన్న ఎందుకు చూడాలనుకుంటానంటే కోర్టు లాంటి సినిమాలు పార్ట్ 2, పార్ట్ 3 తీయాలంటే ఈ అమ్మాయి ఉన్న పెర్ఫార్మెన్స్ కోర్టు 2 లాంటి సినిమాలు మనకు అంత అద్భుతంగా చేసింది అనమాట ఈ అమ్మాయి. సో అందుకని వాళ్ళు ఒకరు చూడాలి, ఒకరు చూడొద్దని చెప్పేసాను. ఇక సినిమా పరంగా చూసుకుంటే మాత్రం వండర్ఫుల్ మూవీ అయ్యా. ట్రూ లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ అంటారు కదా, ఈ సినిమాలో అలా ఉన్నది. అలాగే కాశ్మీర్ అందాలు చూడాలంటే ఆకురాలే సందర్భాల్లో అక్కడున్న వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుందో చూడాలి. ఇక నేనైతే 20 years బ్యాక్ వెళ్ళిపోయాను. నిజమైన ప్రేమికుడైతే తన ప్రేమ గురించి ఎక్కడ చెప్పుకోడు, దాచుకుంటాడు, తనలోనే సమాధులు చేసుకుంటాడు. అలాగే ఆ డైలాగ్స్ అయితే ప్రతి ఒక్క డైలాగ్ చాలా అద్భుతంగా అనిపించేస్తే, స్త్రీని ఇది తలగొరి పెట్టనీయొద్దు అంటారు కదా, దానికి సంబంధించిన ఒక డైలాగ్ వస్తుంది. అరే 9 నెలలు కడుపులో పెంచి ఒక మగాడికైనా ఆడదానికైనా జన్మనిచ్చేది మేము, ఆ జన్మ నుంచి విముక్తిని ఇవ్వడానికి మేము ఎందుకు తలగొరి పెట్టొద్దు అంటారు. అందుకని వాళ్ళే ప్రాణం ఇచ్చేది, ప్రాణం పోయిన తర్వాత ఆ ప్రాణ విముక్తి మేము ఎందుకు కలిగించకూడదు. మస్తు మంచి డైలాగులు ఉన్నాయన్నమాట. నిజంగా ఆడదానికి ఉన్న ధైర్యము, కండబలము, మనోబలము ఏ మొగాడికి ఉండదు. మనం అనుకుంటాం కండలు పెంచేసుకొని నేను మగాన్ని ఆడదాన్ని ఏమైనా చేయగలుగుతాను. ఈ సినిమా చూడండి, నవవసంతాల సినిమా చూడండి, మీకు తెలుస్తుంది మగాడు బలవంతుడు ఆడది బలవంతురాలా అని తెలుస్తుంది. అద్భుతమైన మూవీ నవవసంతాలు చూడండి, వండర్ఫుల్ మూవీ. నిజంగా మరొకసారి చెప్తున్నా, రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా చూడొద్దు, నాని అన్న ఈ సినిమా చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నవవసంతాల సినిమా అద్భుతంగా ఉంది. అనంతిక హీరోయిన్ పేరు, వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ అనమాట, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్.